మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని అఖిలపక్ష పార్టీల నాయకులు మరియు విద్యార్థుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. అఖిలపక్ష నాయకులు బీజేపీ చంద్రప్ప మాట్లాడుతూ కొడంగల్, దౌలతాబాద్, బోరంపేట మండలాలను వికారాబాద్ లో విలీనం చేస్తూ కోజ్గి, మద్దూరు మండలాలను పాలమూరులో కొనసాగించేందుకు నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణంరాజు మాట్లాడుతూ కొడంగల్ని పాలమూరులో ఉంచాలని లేని ఏడల ఉద్యమాలు చేస్తామన్నారు. బీజేపీ నాయకులు కరెంట్ రాములు మాట్లాడుతూ కొడంగల్ జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయ నీతి పరిజ్ఞానం ఉంటే ఆ పాలమూరు జిల్లాలో నువ్వు ఎంపీగా కొనసాగినావు. పాలమూరు జిల్లాలో ఎంపీగా ఉన్నప్పుడు మరి పాలమూరు జిల్లాలో మరి జిల్లాకు ఎంత కరువు ఉందో, కరువు ఎంత మాట ఉన్నదో మీకు అన్ని పూర్తిగా తెలిసినాయి. ఆ తెలిసిన విషయాలు కాబట్టి మీరు వెంటనే మా కొడంగల్ నియోజకవర్గాన్ని విభజించకుండా, ఒకవేళ విభజిస్తే కనుక కొడంగల్ నియోజకవర్గాన్ని యథావిధిగా పాలమూరు జిల్లాలో ఉంచినట్లు చర్యలు తీసుకోవాలని చెప్పి మా కొడంగల్ నియోజకవర్గం నుంచి అఖిలపక్ష నాయకులము డిమాండ్. గతంలో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే విభజించి పాలించిండ్రో మన కొడంగల్ నియోజకవర్గాన్ని కోజ్గి, మద్దూరు మండలాలను వేరు చేస్తూ దౌలతాబాద్, బొమ్మోత్సవేట్, కొడంగల్ను రంగారెడ్డిలో కలుపుతున్నారు. అయ్యా కేసీఆర్, ఓ ముఖ్యమంత్రి, 7 మంది దాకుండా ఉన్నావు. కొడంగల్ నుంచి రంగారెడ్డి వెళ్ళడానికి 120 కిలోమీటర్ల దూరం అవుతుంది. చాలా ప్రజలకు డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. మామూలు చాలా దగ్గరే ఉంది. అయ్యా కేసీఆర్, నువ్వు గతంలో